గౌరవనీయులు కొనకళ్ళ నారాయణ గారు, మాజీ మంత్రివర్యులు, అలా కొత్తగా మంత్రి కాబోతున్న కొల్లూరు రవీంద్ర గారికి, అలాగే నిరంతరం ఒక విజన్తో పనిచేస్తున్నటువంటి మహా నాయకుడు పొలమనేని బాల సౌరి గారికి, అలాగే పెద్దలందరికీ, అందరి కార్యకర్తలకి, జన సైనికులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, మీ ఆకలి వస్తుంది. కొల్లూరు రవీంద్ర గారు మాట్లాడాక ఇంకా మాటలే ఉండవు, ఏదో కొద్దిగా అక్కడక్కడ ఉంటాయి, అవి మిగిల్చి మేము మాట్లాడుతున్నాం. కనుక ఈరోజు 3 స్తంభాల దగ్గర నుంచి ఈ యాత్ర చూస్తే ఎలా అనిపిస్తుందంటే, నాకు ఇది ఒక పరిచయ యాత్రలాగా లేదు, ఇది విజయ యాత్రలాగా ఉంది, విజయ యాత్ర సభగా ఉంది. అక్కడ వైసీపీ పార్టీలకి కాళ్ళలో వణుకు పడుతుంది, ఎన్నులో కాళ్ళు వణుకుతున్నాయి. ఎందుకు తెలుసా? వాళ్ళు చేసిన అన్యాయాలు వాళ్ళనే కొడుతున్నాయి. ఎందుకు అన్యాయాలు చేశారో, ఎవరికి అన్యాయం చేశారో అన్నీ మీకు తెలుసు. మనందరం కూడా ఒకే మాట మీద ఉండి, ఇంకా 35 రోజులు ఉన్న మిత్రమా, అందరూ కష్టపడాలి. ఎందుకంటే మన రాష్ట్రాన్ని కాపాడు